అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక రకంగా నాకు కొంచెం బాధగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. బాధగా ఎందుకంటే మై బెస్ట్ ఫ్రెండ్, మై ఫేవరెట్ డైరెక్టర్ సుక్కు ఇక్కడ లేడు. బాంబేలో ఫుల్ బిజీగా ఉన్నాడు. పుష్పాని ద బెస్ట్ వే పాసిబుల్ ప్రజెంట్ చేయడానికి ఫుల్ బిజీగా ఉన్నాడు. నాకు సుక్కు అంటే చాలా చాలా ఇష్టం, తన సినిమాలంటే చాలా ఇష్టం. మేమిద్దరం కంటిన్యూస్గా మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటాం. మ్యూచువల్ అడ్మిరేషన్ ఫ్యాన్ క్లబ్ మా ఇద్దరిది. ఏదన్నా రిలీజ్ అయితే సుక్కు అదిరిపోయిందని నేను, నాది ఏదైనా రిలీజ్ అయితే సార్ చింపేశారని తను కంటిన్యూస్గా చెప్పుకుంటూ ఉంటాం. ఈ మధ్య పెట్టి మెసేజ్లో తను కంటిన్యూస్గా ఏంటంటే సార్ టైం సరిపోవట్లేదు అని మెసేజ్ పెడతా ఉంటుంటే ఒకరోజు పెట్టాను నేను తనకి, సుక్కు జస్ట్ బిలీవ్ ఇన్ ద ప్రోడక్ట్, గివ్ ఆల్ యూ దట్ కెన్ యూ గివ్ ఫర్, నువ్వు చేయగలిగేదంతా ఈ సినిమాకి చేసేయి, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అన్నాను. థ్యాంక్ యూ సార్ అన్నాడు. అండ్ దానికి తగ్గట్టుగానే ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా, పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాడు. అండ్ ఐఎమ్ షూర్ సినిమా అద్భుతంగా వస్తుంది. నేను ఈ ఆర్ఆర్ఆర్ పని మీద బాంబే అదే వెళ్తున్నప్పుడు బన్నీ పర్టికులర్లీ ఫర్ యూ, ఎక్కడ అడిగినా, ఎవరిని అడిగినా, క్యాజువల్గా అడిగినా ఏంటి ఏ సినిమా కోసం చూస్తున్నారు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హియర్. ఆబ్వియస్లీ ఇక్కడ మీరు అందరూ దేనికోసం చూస్తున్నారో తెలుసు. బాంబేలో ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పుష్ప. అండ్ యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ ఈవెన్ ఫర్దర్. అంత మంచి ప్రోడక్ట్ నీ చేతిలో పెట్టుకొని, ఇంత జనాలు అంత ఈగర్గా ఎదురు చూసి ప్రోడక్ట్ నీ చేతిలో పెట్టుకొని, నో యూ జస్ట్ కాంట్ లెట్ ఇట్ గో. యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ దేర్ కంప్లీట్లీ. యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ బికాస్ పీపుల్ దేర్ ఆర్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది. బికాజ్ నా స్వార్థం కాదు, మొత్తం ఇండస్ట్రీ అందరి స్వార్థం. నో, పుష్ప ఈజ్ నాట్ జస్ట్ యువర్ ఫిల్మ్, తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్. అది వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలో, ఎంత పెద్దగా వెళ్ళాలో అంత పెద్దగానే వెళ్ళాలి. అండ్ వాట్ ఐ అడ్మైర్ అబౌట్ బన్నీ, ఓకే బిఫోర్ ఐ కమ్ టు బన్నీ, నేను ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే అసలు కళ్ళు చెదిరిపోయినాయి. పుష్ప టీజర్ వచ్చినప్పుడు నాకు అందులో అన్నిటికంటే బాగా నచ్చింది విజువల్స్. సారీ, నాకు సినిమాటోగ్రాఫర్ పేరు కూడా నోరు తిరగదు. యా, ఫ్యాంటాస్టిక్ జాబ్ సార్. It was really awe-inspiring visuals that you gave for the film. You know, you just up the notch. You took it that much further. And fights in Pushpa, Ram Lakshman Master and Ekada, my own Peter Hain. No, fantastic visuals. Fans pichekki laga chesaru fights. అండ్ బన్నీ, నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. నువ్వు పెట్టి ఎఫర్ట్కి, నువ్వు పడే కష్టానికి, నువ్వు నీ డైరెక్టర్ మీద నీకున్న నమ్మకానికి, ఎవ్రీథింగ్ హ్యాట్స్ ఆఫ్. యు ఆర్ ఎ గిఫ్ట్ టు ద ఇండస్ట్రీ. నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి, అవుతారు. నీలాగా నువ్వు పడినంత కష్టం చాలామంది పడాలి. ఎంత కష్టపడితే నీ అంత ఎత్తు ఎదుగుతాం అన్న ఆశతో యూ విల్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, రైట్? అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పక్కర్లేదు పుష్పకి. ఐ నో ఇట్స్ గోయింగ్ టు రాక్. అడ్వాన్స్ బుకింగ్లు ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ కంప్లీట్గా ఫుల్ అయిపోతున్నాయంట. ఎంత బాగుందో న్యూస్ వినటానికి, రైట్? యా, December 17th, ఫస్ట్ డే ఫస్ట్ షో, పుష్ప, ఓన్లీ ఇన్ థియేటర్స్. అలాగే ఇవాళ మన ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ గారు మాకు ఆల్రెడీ ఒక చిన్న గ్లిమ్స్ అలా చూపించేశారు చిరంజీవి గారిని అండ్ రామ్ చరణ్ని. వెయిటింగ్ ఫర్ ద మూవీ. శివ గారు, అందరికీ నమస్కారం. ముందుగా మా సుక్కుబాయ్ పుష్ప లాంటి సినిమా తీయాలంటే, ఇలాంటి ఒక యూనివర్స్ని క్రియేట్ చేయాలంటే
అందులో ఇలాంటి పాత్రలు క్రియేట్ చేయాలంటే సుకుమార్ తప్ప ఇంకెవరు చేయలేరు. అది 100% చెప్పగలను. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అదే కమిట్మెంటు, అదే ప్యాషన్. అంటే ఈ క్షణం వరకు కూడా ఇంత ఫంక్షన్ జరుగుతున్నా సరే బాంబేలో తన ఫైనల్ ప్రోడక్ట్ కోసం ఇంత కష్టపడుతున్నాడంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సుక్కు బాయ్. అండ్ ఇప్పటి నుంచి ఆన్ బిహాఫ్ ఆఫ్ సుక్కు మాట్లాడతాను. సుక్కు స్పీచ్ అనుకోండి ఇది. అండ్ ముందుగా ఇది సుక్కు స్పీచ్, ఇది నా స్పీచ్ కాదు ఇది. అండ్ మా మైత్రి మూవీ మేకర్స్, సుక్కు కూడా ఇదే అంటాడు, మా మైత్రి మూవీ మేకర్స్ అని. నిజంగా వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. వాళ్ళకి సినిమానే ఇంపార్టెంటు, సినిమా అంటే ప్రాణం. అంటే పని చేసే వాళ్ళకి బోర్ కొట్టదు, యాక్ట్ చేసే వాళ్ళకి బోర్ కొట్టదు సినిమా అంటే, కానీ డబ్బులు పెట్టే వాళ్ళకి కూడా బోర్ కొట్టదు ఇక్కడ. అంటే అలాంటి మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చాలా సినిమాలు చేయాలి. అండ్ ఆల్ ది బెస్ట్ నవీన్ గారు, రవి గారు. తర్వాత ద డిఓపి కుబా గారు, రియలీ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. నాకు తెలుసు అలాంటి లొకేషన్స్లో, ఐ నో హౌ ఇట్స్ టఫ్ టు షూట్ ఓవర్ దేర్ బికాజ్ ఐ షాట్ ఇన్ మారేడ్పల్లి ఫర్ 20 days. రియలీ గ్రేట్ జాబ్, లాంగ్ వే టు గో. అండ్ రష్మిక అంత డీగ్లామరైజ్ రోల్లో అయినా సరే చాలా అందంగా ఉన్నారు. ఐ నో యూ హ్యావ్ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ ద క్యారెక్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. నాన్సీ గారు, సునీల్ గారు, నిజంగా ఎవరు అందులో అనసూయ గారు కంపడరు, సునీల్ గారు కంపడరు, అందరు పాత్రలే కంపడతాయి. ద ఫస్ట్ క్రెడిట్ అది నాదే, అంటే సుక్కుది. అండ్ కమింగ్ టు అల్లు అర్జున్ గారు సార్, నిజంగా డే బై డే ఐ షుడ్ సే దట్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎవ్రీ సినిమా అంటే ఇంత ఎవాల్వ్ అవుతున్న యాక్టర్ భారతదేశంలో లేరంటే అతిశయోక్తి లేదు సినిమాకి. అంటే నేను ఆయనతో చాలాసార్లు పర్సనల్గా 1-to-1 కూర్చున్నప్పుడు ఒక 10 నిమిషాలు అనుకుంటాము, ఒక 3-4 hours కూర్చుంటాము. సినిమా తప్ప, క్యారెక్టర్లు, పెర్ఫార్మెన్స్ తప్ప రెండో టాపిక్ లేదు. 5-6 కాఫీలు తాగేస్తాం, ఇంకా చాలా చేస్తాం. సినిమా తప్ప రెండో టాపిక్ లేదు. ఆ కసి ఇంకేదో చేద్దాం. రియలీ యువర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ అండి. అండ్ ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్ అయితే ఐ డోంట్ థింక్ నో వన్ ఇన్ ఇండియా ఎవ్వరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఒక పాత్రకి ఇంత జీవం పోసే యాక్టర్ డెఫినెట్గా ఉండడు, ఐ స్వేర్. అండ్ పుష్ప కోసం అండ్ ముఖ్యంగా మీకోసం ఈ సినిమా ఎంతో వెయిట్ చేస్తున్నాను నేను. 17th ఫస్ట్ డే ఫస్ట్ షో ఐఎమ్ దేర్. అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ బన్నీ గారు. అండ్ ట్రస్ట్ మీ, పుష్ప 2 తర్వాత ఎందుకంటే పెద్దవాళ్ళు పెద్ద కత్తో వస్తాను మీ దగ్గరికి. డెఫినెట్లీ విల్ మేక్ సమ్ వెరీ వెరీ బిగ్. అర్థమవుతుంది మీలాంటి యాక్టర్కి ఇంకెంత ఛాలెంజింగ్ రాయాలనేది. అండ్ వన్స్ అగైన్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ పుష్ప. నీ ఒక్క లైన్ అది, ఆల్ ది బెస్ట్ టు సుక్కుబాయ్. థ్యాంక్ యూ.